ఒకరి ప్రేమ కోసం వెయిట్ చేస్తున్నావా? వెయిట్ చేయాలి. దూరంగా ఉంటున్నావా? దూరంగా ఉండాలి. వెయిట్ చేయలేకపోతే చెప్పేయాలి. దూరంగా ఉండలేకపోతే దగ్గరికి వెళ్ళి అతనితోనే బతకాలి. అంతేకాని నువ్వు నన్ను ప్రేమించాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నా. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. నువ్వు నాతోనే మాట్లాడాలి. నువ్వు నాతోనే ఎక్కడికైనా రావాలి. నువ్వు నా నువ్వు నాతోనే టైమ్ స్పెండ్ చేయాలంటే అది ప్రేమ ఎందుకవుతుంది? స్వార్థం అవుతుంది. డిమాండ్ అవుతుంది. కోరిక అవుతుంది. ప్రేమ ఎప్పుడు డిమాండ్ చేయదు. ఫ్రీడమ్‌నిస్తుంది. మన అమ్మ, నాన్న వాళ్ళు మనల్ని బాగా ప్రేమిస్తారు. అంత మాత్రాన నువ్వు మాతోనే ఉండాలి. ఎక్కడికి వెళ్ళకూడదు. నీ ఫ్రెండ్స్‌తో మాట్లాడకూడదు అంటారా? అనరు కదా! అది ప్రేమంటే. వాళ్ళ ఫ్రెండ్స్‌తో మాట్లాడిన వాళ్ళు ఎంత దూరం ఎళ్ళినా తర్వాత అమ్మానాన్నల ప్రేమ అర్థమై మళ్ళీ వస్తారు. అమ్మానాన్నలతో టైమ్ స్పెండ్ చేస్తారు. అది చిన్నప్పుడు. పెద్దయినాక ఆ ప్రేమ ఉంటుందో లేదో తెలీదు. అలానే మీరెవరినైనా ప్రేమిస్తే వాళ్ళ దగ్గర ప్రేమని డిమాండ్ చేయొద్దు. డిమాండ్ చేస్తే ప్రేమ రాదు. డిమాండ్ చేస్తే అసహ్యం వేస్తుంది. డిమాండ్ చేస్తే చిరాకు వేస్తుంది. డిమాండ్ చేయకుండా ఫ్రీడమ్ ఇస్తే మాత్రం ప్రేమ తప్పనిసరిగా వస్తుంది. నువ్వు ప్రేమించావు కాబట్టి నువ్వు ప్రేమ చూపించు. నువ్వు ప్రేమించిన వాళ్ళకి టైమ్ ఇవ్వు. నువ్వు ప్రేమించిన వాళ్ళకి ఏం నచ్చుతుందో అది చెయ్యి. ఎలా ఉంటే నచ్చుతుందో అది చెయ్యి. నువ్వు ప్రేమించిన వాళ్ళకి ఏం చేస్తే నీ మీద ఫీలింగ్ కలుగుతుందో, ఏం చేస్తే నువ్వంటే ఇష్టపడతారో, ఏం చేస్తే వాళ్ళకిష్టమో అది చెయ్యి. అప్పుడు ప్రేమ కలుగుతుంది. డిమాండ్ చేస్తే మాత్రం ప్రేమ కలగదు. వాళ్ళకేమి ఇష్టమంటే అది చేయాలి. అలా అని ఎక్స్‌పోజింగ్‌లు ఇలాంటివి ఎప్పుడు చేయకూడదు. ప్రేమగా, ఆప్యాయతంగా ఇలాంటివి మాట్లాడుతూ ఉండాలి. అందరిని మాట్లాడించేలాగా చేయాలి. అందరికి దగ్గర చేయాలి. నేను నీకు తోడున్నా అని చెప్పాలి. అప్పుడే ప్రేమ కలుగుతుంది.